ఇంకెవరు చీర ఇంకా దీంట్లో మనకు ఒక్కటి కూడా లేదు నాన్న. దీంట్లో ఒక్కటి కూడా మనది లేదు. ఇదైతే కాదు, ఈ కొరియర్ ఇచ్చేటోళ్ళు చీరలు చూసుకోరా మరి? ఏది మరి ఈ చీర మనం ఇచ్చి పంపించిందేనా? రిటర్న్ ఇచ్చేటప్పుడు ఏం ప్రోడక్ట్ ఇస్తున్నాము, ఎట్లా తెస్తున్నాము చూసుకోవాలి కదమ్మా. ఇప్పుడు 4000, 4 చీరలు అంటే 4000 తెలుసా? ఇప్పుడు దీంట్లో చీర ఏమైనా ఉందా? మొత్తం కట్ చేసుకొని జాకెట్ ముక్కిచ్చి పంపించింది. నష్టం ఒక్కటి కూడా మనది కాదు. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. మీషోలో శారీ సేల్ చేస్తున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్. చూడండి ఎంతటి మోసం అంటే ఎంత మోసం జరిగిందంటే కస్టమర్స్ అయితే మనల్ని రియల్గా మోసం అయితే చేశారనమాట. చూడండి, నేను ఎల్లో కలర్ శారీ అండ్ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే పంపించడం జరిగింది. వాళ్ళు ఈ విధంగా ఫేక్ శారీస్ అనమాట. అంటే వాళ్ళు ఈ విధంగా వేరే శారీస్ అయితే ఇచ్చేసి వాళ్ళకి కొరియర్ వాళ్ళకి రిటర్న్ అయితే ఇచ్చేసారంట. ఇప్పుడు కొరియర్ ఈకామ్ కొరియర్ అయితే నాకు 4 ప్రోడక్ట్స్ అయితే తెచ్చి ఇచ్చారు. 4 ప్రోడక్ట్స్ వచ్చేసి 5000. మనకి కొరియర్ ఛార్జ్ కానివ్వండి, కొరియర్ ఛార్జ్ తీసుకుంటాడు. ఇట్లా ఫేక్ ప్రోడక్ట్స్ వచ్చాయి. ఇవి ఒక 5, ఇవి ఒక 4 వచ్చాయి. మొత్తం 5000 నష్టం ఫ్రెండ్స్. లాభం ఏమో కానీ నష్టం అయితే 5000 వచ్చింది. అండ్ చూడండి చీరలు ఎప్పుడెప్పుడో పాత చీరలు, ముడత పడిపోయిన చీరలు వీళ్ళు ఈ విధంగా కొరియర్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తారు. కొరియర్ వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళ దగ్గర అన్ని డీటెయిల్స్ ఉంటాయి. శారీ డీటెయిల్స్ ఉంటుంది, శారీ అదో కాదో కలర్ ఉంటుంది, బ్లౌజ్ ఉంటుంది, ఏం ఫ్యాబ్రిక్ ఉంటుంది. మరి అవి కనీసం అవైనా చూసుకోవాలి కదా ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు పాత చీర, ఆ చీర వాళ్ళు నా ఎల్లో కలర్ శారీ, ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఎల్లో కలర్ శారీ అండ్ బ్లూ కలర్ బ్లౌజ్కి బదులు ఈ శారీ ఇచ్చి పంపించారనమాట. ఇది ఎక్కడ జరుగుతుందో, కస్టమర్స్ చేస్తున్నారో తెలియట్లేదు, మధ్యలో ఎక్కడ జరుగుతుందో తెలియట్లేదు, కానీ ఇదైతే పెద్ద ఫ్రాడ్ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. మనము మంచి మంచి ప్రోడక్ట్స్ కస్టమర్స్ అందిద్దామని చెప్పేసి మనము సేల్ చేస్తుంటే మధ్యలో అయితే చాలా చాలా మిస్టేక్ అయితే జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ మిస్టేక్ ఎక్కడ కస్టమర్ల దగ్గర జరుగుతుందా లేకపోతే మధ్యలో ఎక్కడైనా జరుగుతుందా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా ఈ శారీ అయితే ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ లేదు, ఏమీ లేదు. ఇంకో పాత ఓల్డ్ మోడల్ శారీ అయితే ఒకటి వచ్చింది. దీనికి బ్లౌజ్ లేదు, ఏదో 5.5 మీటర్ అయితే శారీ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ చీర చూడండి ఫ్రెండ్స్. ఇదైతే 350 రూపీస్ శారీస్. మనకి ఆ శారీ వచ్చేసి ఇచ్చేసారు. 350 రూపీస్ శారీ అయితే ఇచ్చేసారు. ఇదైతే మరీ ఘోరం అనమాట. చూపిస్తా. ఇది ఫస్ట్ చూడండి, ఈ శారీ చూడండి. బయట కస్టమర్స్కి ఇస్తుంటే ఉద్దర పెడుతున్నారని చెప్పేసి మీషోలో నేను సేల్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. కానీ మరీ ఇంత మోసం. 5000 అంటే ఏంటి ఫ్రెండ్స్? 5000 నష్టం. ఇంకో ఈ విధంగా ఈ శారీ, అది బ్లౌజ్ అంట, ఇది శారీ, మన ఎల్లో కలర్ శారీ చూడండి ఈ విధంగా ఉంది. 300 శారీ పెట్టి ఇచ్చేసారు అంతే. అండ్ నెక్స్ట్ ఇదైతే చూడండి,
అది దీంట్లో అసలు ఒక 2 మీటర్స్ అంటే ఇప్పుడు మనకి 5.5 మీటర్ ఉంటుంది కదా, ఆ 1.5 మీటర్ సారీ అంటే 3-4 మీటర్ కట్ చేసేసుకుని 1.5 మీటర్ అయితే మనకి సారీ ఇచ్చారు. మళ్ళీ బ్లౌజ్ ఇచ్చినా బాగుండు అనుకుంటే ఆ బ్లౌజ్ని 1/2 మీటర్ కట్ చేసుకుని 1/2 మీటర్ బ్లౌజ్ ఇచ్చేసారు. ఏం చేయాలి చెప్పండి ఫ్రెండ్స్, మీరే చూడండి. ఈ విధంగా 5,000 నష్టం మీషో వల్ల, నాకు కస్టమర్ వల్ల, మీషో వల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.